Hello, dear students, welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy. So guys, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చేసాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత థింకింగ్ కెపాసిటీ కానీ, ఎగ్జామ్ ప్రిపరేషన్ లెవెల్స్ కానీ, లేకపోతే ప్రిపరేషన్కి సంబంధించి ముందడుగు కానీ, అంతకు ముందుతో పోల్చితే ఖచ్చితంగా కొంచెం ఫార్వర్డ్ కానీ ప్రోగ్రెస్ అవ్వడం జరిగింది. సో అయితే థంబ్నెయిల్‌లో చెప్పినట్టు ఎవరైతే గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారో సగం కంటే ఎక్కువ మంది అభ్యర్థులు మరొక పోరాటానికి సిద్ధమయ్యారు. సో నిజంగా దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ పోరాటం అంటే ఏ నిరసననో లేకపోతే ఏదో ప్రొటెస్టో కాదు. వాళ్ళ జీవితంలో ఇంకాస్త ముందుకు వెళ్ళడంలో భాగంగా ఆల్రెడీ సిద్ధం అయిపోయారు. సో అది దేనికి సంబంధించి ఏంటి అని చెప్పడానికంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. సో ఇది కేవలం నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ అండ్ అలాగే ఎవరైతే కొద్ది మార్కులతో చిన్న చిన్న తప్పిదాలతో మిస్ అయ్యారో లేకపోతే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళను ఒక మోటివేట్ చేయడము లేకపోతే వాళ్ళను కొంచెం వాళ్ళకి చదవాలన్న కసి ఉంటది. బట్ ఆ కసిని నిజంగా యాక్షన్‌లో పెట్టడానికి ఏం చేస్తే బావుంటుందో అని ఆలోచించి అటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో. ఖచ్చితంగా ఎవరికీ అఫెన్సివ్‌గా ఉండదు అని అనుకుంటున్నాను. అండ్ యాస్ ఐ టోల్డ్ యూ యూజువల్ ప్రాక్టీస్‌లో ఏంటి అంటే ఎప్పుడైనా ఒక విజయం లభించిందనుకోండి ఒక వ్యక్తికి. ఆ విజయం అనుకున్న విజయమో లేకపోతే దానికంటే కొంచెం తక్కువైనా ఏదైనా ఒక విజయం దొరికినప్పుడు ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాము. ఏదేమైనా విజయం వచ్చింది కాబట్టి ఆ విజయానికి సంబంధించి సెలబ్రేషన్స్ చేసుకోవడం, కొంచెం రెస్ట్ మోడ్‌లో వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకొక వైపు ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో సెలెక్ట్ అవ్వనందుకు గాను ఖచ్చితంగా బాధలు, లేకపోతే ఉద్వేగాలు ఎన్నో ఉంటాయి. చాలా డిప్రెస్డ్ స్టేట్‌కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి. కానీ వాళ్ళ మైండ్‌లో బలంగా ఉండేదేంటంటే అయిపోయింది ఏదో అయిపోయింది. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్‌లోనైనా కొట్టాలి అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటది. గెలిచిన వాళ్ళలో నెక్స్ట్ గురించి కొంచెం కసి తక్కువై సెలబ్రేషన్స్‌లో మునిగిపోతూ ఉంటారు. ఓడిపోయిన వాళ్ళలో నెక్స్ట్ గురించి చాలా ఎక్కువ తపన ఉండి ఎట్లాగైనా నెక్స్ట్ అయినా సాధించాలి అనుకోవచ్చు. కానీ నేను చేసిన అబ్జర్వేషన్‌లో భాగంగా జనరల్‌గా మన గ్రూప్ 2 ర్యాంకర్స్ గానీ, లేకపోతే గ్రూప్ 1 గానీ ఎవరైతే ర్యాంక్ వచ్చిందో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడో, లేకపోతే వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయినప్పుడో, వాళ్ళు సెలెక్ట్ అయినందుకు గాను కంగ్రాచ్యులేషన్స్ చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీగా థాంక్ యూ అని చెప్పి లాస్ట్‌లో చాలా మంది చెప్పిన ఇంకొక పాయింట్ ఏందంటే, "సార్ ఇక్కడితో ఆగిపోలేదు. నేను గ్రూప్ 1 స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా ఇక్కడితో మీ సర్వీసెస్ ఎండ్ కాలేదు. గ్రూప్ 1 కూడా మీరు సాధించి పెట్టాలి. ఇదే రకంగా గ్రూప్ 2లో ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ప్రిపరేషన్ నా మెయిన్ టార్గెట్ గ్రూప్ 1 గ్రూప్ 2 కానే కాదు. సరే ఫస్ట్‌గా ట్రై చేశాను. ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అని కొంతమందైతే ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకొన్ని ఎక్స్‌టెంట్‌లో ఏందంటే గ్రూప్ 2 సెలెక్ట్ అయిన కొంతమంది క్యాండిడేట్స్‌కి ఒక ఇంటర్వ్యూ చేద్దామా? లేకపోతే ఒక ఏదైనా పాడ్‌కాస్ట్ చేద్దామా అని మాట్లాడినప్పుడు, "సార్ గ్రూప్ 2 నా మేజర్ ఎక్స్‌పెక్టేషన్స్ గ్రూప్ 1. గ్రూప్ 1 వచ్చిన తర్వాతనే ఏదైనా ప్లాన్ చేద్దాం. ఇక్కడితో నేను సంతృప్తి పడలేదు" అన్న వాళ్ళే ఎక్కువ. అండ్ సేమ్ అట్లాగే గ్రూప్ 2లో కూడా చాలామంది కొంతమంది సబ్ రిజిస్ట్రార్ కావాలి, లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ కావాలి, ఎగ్జిక్యూటివ్ పోస్ట్సే కావాలి. ఇక్కడితో ఆగను. అవి వచ్చిన తర్వాత ఇంకాస్త సంతోషంగా ఎక్కువ సెలబ్రేట్ చేస్తాను అని చెప్పి ఇప్పటి నుంచే వాళ్ళు కష్టపడడం ప్రిపరేషన్‌లో మునగడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకొక వైపు ఎవరైతే గెలవలేదో, ఎవరైతే చిన్న చిన్న మార్కులతో ఓడిపోయారో ఆబ్వియస్‌గా బాధ, డిప్రెషన్ ఎంతో దుఃఖంతో నిండుకున్న సిట్యుయేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఆ బాధలో ఉంటూ ఆ బాధని దిగమింగడంలో భాగంగా కొంచెం రిలాక్స్ అవ్వడం తప్పు కాదు. చిల్ అవ్వడం, లేకపోతే బాధను దూరం చేసుకోవడానికి కొంచెం వేరే యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇది కొంచెం ఎక్స్‌టెండ్ అయినా మీ ప్రిపరేషన్‌లో వెనకబడడానికి ఛాన్సెస్ ఉంటది. వీళ్ళేంటంటే ఒక గెలుపు వచ్చిన తర్వాత మంచి బూస్టింగ్ లాగా ఉండి ఈ విజయంతో ఇక్కడితో ఆగకూడదు, ఇంకా ప్రయాణం చేయాలి అనే ఆలోచన వాళ్ళకి. వీళ్ళేమో కొంచెం రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. వీళ్ళతో పోల్చితే మీరు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, ఇంకా డబుల్ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళి మీరు ట్రాక్‌లో ఉంటేనే ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాధ, డిప్రెషన్ రాలేదు, లేకపోతే కొత్తగా ప్రిపేర్ అవ్వాలి, కొత్తగా ర్యాంక్ కొట్టాలి ఇవన్నీ ఉంటాయి. ఆ ఆలోచనతో పాటు ప్రిపరేషన్‌కి సంబంధించిన అడుగులు కూడా పడడం స్టార్ట్ చేయాలి. ప్రిపేర్ అవ్వాలి, ర్యాంక్ కొట్టాలి, సాధించాలి అన్న ఆలోచన తపన ఉంటోంది. బట్ వీళ్ళు యాక్షన్‌లో పెట్టట్లేదు ప్రిపరేషన్. వీళ్ళు ఆల్రెడీ యాక్షన్‌లో పెట్టేసేసారు. అండ్ ఇంకొక పాయింట్. ఇప్పుడు వీళ్ళు ఎంత ర్యాంక్ కొట్టినా రేపు జాబ్‌లో ఉంటారు. జాబ్‌లో ఉంటూ మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడితో సాటిస్ఫై అవ్వట్లేదు. వీళ్ళందరూ గ్రూప్ 1 కోసం యాస్పైర్ అవుతున్నారు. అండ్ ఇక్కడ నువ్వు
సరే గ్రూప్ 1 లేకపోతే గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లో ఏదైనా. సో వీళ్ళు దానికోసమే తపనతో ఉన్నారు. వీళ్ళు కూడా గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ లేకపోతే గ్రూప్ 1 సాధించాలి అన్న తపనతో ఉన్నారు. సో నువ్వు కూడా ఒకవేళ గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సాధించినా, లేకపోతే గ్రూప్ 1 సాధించినా, సో రేపు భవిష్యత్తులో ఇతను సాధించాలని ట్రై చేసినా మీ ఇద్దరి గోల్ ఒకటే. కాబట్టి మీ ఇద్దరు సమానంగా పరిగెత్తాలి. ఇతను ఆల్రెడీ ఒక పనిలో ఇన్వాల్వ్ అయిపోయాడు. నీకు అతనితో పోల్చితే ఎక్కువ టైం ఉంది. సో దాన్ని నువ్వు ఎంత ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తావు, లేకపోతే ఎంత ప్రొడక్టివ్‌గా దాన్ని ఆచరణలో పెట్టి నీ నెక్స్ట్ సెలక్షన్‌కి ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయో దాని గురించి ఆలోచించాలి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని రోజులైపోయింది రిజల్ట్ వచ్చి. ఇంకా బాధ పోలేదు వాళ్ళలో. సో ఇంకా లో స్టేజ్‌లో ఉండి, ఇంకా నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాము. సో ఆల్రెడీ 2, 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాము. సో ఇకనైనా కొంచెం ఆగుదాము అనే వాళ్ళ ధోరణి కూడా కనిపిస్తే, సో వీళ్ళందరికీ ఖచ్చితంగా ఎంతో కొంత ఒక కైండ్ ఆఫ్ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో జనరల్‌గా మొన్న కూడా ర్యాంక్ సాధించిన వాళ్ళలో ఆఫ్‌కోర్స్ ఫస్ట్ అటెంప్ట్‌లో గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది సెకండ్ అటెంప్ట్‌లో, అలాగే థర్డ్ అటెంప్ట్‌లో అంటే 2018 నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు, సో 2019 నోటిఫికేషన్‌లో మిస్ అయిన వాళ్ళు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ మిస్ అయిన వాళ్ళు, సో ఇప్పుడు కొట్టిన వాళ్ళున్నారు. అంటే ఇప్పుడు విజయం సాధించిన వాళ్ళని మీరు చూస్తున్నారు. 2023 నోటిఫికేషన్‌లో ర్యాంక్ కొట్టిన వాళ్ళని మీరు చూస్తున్నారు. కానీ ఈ 2023 నోటిఫికేషన్‌లో ర్యాంక్ కొట్టిన వాళ్ళే చాలామంది 2019 లేకపోతే 2018 ఆ నోటిఫికేషన్‌లో మిస్ అయ్యి, వాళ్ళు కూడా మీలాగే బాధపడి ఇప్పుడు సాధించిన వాళ్ళున్నారు. సో సేమ్ అట్లాగే వాళ్ళలాగానే మీరు కూడా ఈ నోటిఫికేషన్ మిస్ అయిపోయింది. భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్‌లో వీళ్ళలాగా మీరు కూడా ర్యాంక్ సాధించి ఈ బాధ, ఈ దుఃఖం ఏదైతే ఉంటుందో ఇట్లాంటి వాటి పైన పునాదుల పైన నిలబడి రేపు సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డు నాట్ గెట్ కాంప్రమైజ్డ్. అందరూ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇంతకుముందు చెప్పినట్టు కొడితే జస్ట్ సెలక్షన్ కాదు, గట్టిగా సెలెక్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేయాలి. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఎప్పుడు ఓడిపోతామని కాదు. ఒక్కసారి సక్సెస్ అయినంత మాత్రాన జీవితం మొత్తం సక్సెస్ అవుతదనేది కాదు. సో ఎవరైనా అడుగుతారు, "ఏరా అయిపోయింది, ఓడిపోయావు, లేకపోతే గ్రూప్ 2 మిస్ అయిపోయింది, మళ్ళీ ట్రై చేస్తావా? ఇంకేమొస్తది? సో గవర్నమెంట్ జాబ్స్ అంటేనే చాలా కష్టము, ఇంకా రాదు, ఆల్రెడీ ఇన్ని టైం వేస్ట్ అయిపోయింది కదా." సో వీళ్ళందరికీ ఒక బలమైన సమాధానం, సో ఓడిపోయాను. గెలిచేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. సెలెక్ట్ అయ్యేంత వరకు నా ప్రయాణం ఆగదు అని ఎంత బలంగా చెప్తావో, ఆ బలానికి వాళ్ళ నోర్లు మూసుకుపోవాలి. అంత బలంగా చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ప్రయత్నించడం చేసావు కదా, అక్కడే విజయం ఉంది. సో మనం ఎలా చూస్తున్నాము, ఏ యాంగిల్‌లో చూస్తున్నాం అనేది మ్యాటర్. గ్రూప్ 2 వచ్చిన వాడు సంతోషించాలి అనే యాంగిల్‌లో చూడొచ్చు. వద్దు ఈ సంతోషం కాదు, సో ఇంకా ఎక్కువగా సంతోషపడొద్దు, సో రేపు గ్రూప్ 1 వచ్చిన తర్వాతనే సంతోషపడదాం అనుకునే వాళ్ళు ఉంటారు. గ్రూప్ 2 వచ్చినా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తేనే సంతోషించాలి అని వాళ్ళు సంతోషపడని రోజులు ఉంటాయి. మీరు కూడా సంతోషపడట్లేదు. సో ఇప్పుడు అదే పర్సన్ లేదు, వచ్చింది చాలు సంతృప్తి, ఈ వచ్చిన వరకు దీన్ని నేను సెలబ్రేట్ చేసుకొని ఇక్కడితో ఆగకుండా మళ్ళీ ప్రయాణం చేయాలి అనుకునే ఆలోచన ఉంటుంది. బాధైనా, సుఖమైనా, విజయమైనా, ఓటమైనా నువ్వు ఏ యాంగిల్‌లో చూస్తున్నావు, సో అది నువ్వు పాజిటివ్‌గా చూస్తున్నావా, అది నీ ఎదుగుదలకు ముందుకెళ్ళడానికి ఒక మెట్టులలాగా ఆలోచిస్తున్నావా అనేది డిపెండ్. సో అది గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇప్పుడైనా నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా సో జస్ట్ ప్రొసీడ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, దీస్ ఆర్ అవర్ ర్యాంకర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ర్యాంక్ సాధించిన వాళ్ళు. సో నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో లేకపోతే గ్రూప్ 1లో సో ఈ పొజిషన్‌లో మీరందరూ ఉంటారు అనుకుంటున్నాను. సో గ్రూప్ 2 కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, లేకపోతే గ్రూప్ 2 మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైనా ఆల్రెడీ మొత్తం ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు మళ్ళీ కంటెంట్ అవసరం లేదు. వాళ్ళ కోసం స్పెషల్‌గా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. మీరు జస్ట్ టెస్ట్ సిరీస్‌ని ఫాలో అవుతూ ముందుకెళ్తే సరిపోతుంది. అండ్ ఇంకొక వైపు స్టూడెంట్స్ కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఉండే బేసిక్ డౌట్, సో ఏది మంచి కంటెంట్, ఎవరు మంచి ఫ్యాకల్టీ, సో ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్ ఎంత, ఇదే క్వశ్చన్ ఉంటుంది. సో గ్రూప్ 2కి సంబంధించి యూ కెన్ లుక్ ఎట్ ద ఫ్యాకల్టీ టీమ్. సో జగదీష్ సార్, శంకర్ రెడ్డి సార్ కానీ, ప్రజ్వల్ సార్ కానీ, మమతా మేడం కానీ, శ్రీనివాస్ సార్ కానీ, శ్రవణ్ సార్ కానీ, వీళ్ళంతా కూడా యూట్యూబ్లో కానీ లేకపోతే చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సేమ్ అట్లాగే మీరు మెయిన్స్ టీమ్ని చూస్తే ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక్కొక్క యూనిక్ ప్రొఫైల్ ఉంది. వీళ్ళంతా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా పేరు మోసిన ఫ్యాకల్టీస్. వీళ్ళ చేత బెస్ట్ కంటెంట్ని ఇవ్వడంతో పాటు ఈ కంటెంట్ని ఆర్గనైజ్డ్గా, సో ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీస్
ఎంప్లాయీస్ అయినా హౌస్ వైఫ్స్ అయినా వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ. సో ఏ రోజు ఏం చదవాలి, మీకు ఇక్కడ చూస్తే 2 మెయిన్స్ సబ్జెక్ట్స్, ఒక ప్రిలిమ్స్ సబ్జెక్ట్ని ఫోకస్ చేశాను. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మన మెయిన్ ఫోకస్ సెలెక్షన్. మన మెయిన్ ఫోకస్ ప్రిలిమ్స్ అయిపోతే సరిపోదు, మన మెయిన్ ఫోకస్ సెలెక్షన్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ లాగా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ రాదు. ఫస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ అవ్వని, సెకండ్ ఇయర్ మెయిన్స్ అవ్వని, థర్డ్ ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్దాము, ఇలాంటి ఆలోచనతో ఉంటే ఎప్పటికీ ప్రయాణం చేయలేము, ఎప్పటికీ గ్రూప్ 2 సాధించలేము. సో గ్రూప్ 2 సాధించాలి అంటే నీ ప్రిపరేషన్ సెలెక్ట్ అవ్వాలి అన్న మైండ్ సెట్తో ఉండాలి, కానీ ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వాలి అన్న కాంటెక్స్ట్లో ఉండకూడదు. సో ప్రిలిమ్స్ ఎంతోమంది అవుతారు. సో బ్యాలెన్స్ చేయడానికి ప్రిలిమ్స్, మెయిన్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు మేము మిమ్మల్ని ట్యూన్ చేస్తూ ఉంటాం. కొన్ని రోజులు ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రిలిమ్స్ స్టార్ట్ చేస్తాం. అండ్ సేమ్ ఇదొద్దు ఫస్ట్ ప్రిలిమ్సే కావాలంటే ఆ కైండ్ ఆఫ్ కస్టమైజ్డ్ ప్లాన్ కూడా ఉంది. అండ్ ఇలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి మేమేం చేస్తామంటే 2 మెయిన్స్ సబ్జెక్ట్స్, 2 ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్, ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 150 డేస్లో ఒక ఎంప్లాయీస్ టోటల్ సిలబస్ కంప్లీట్ చేయొచ్చు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఆల్మోస్ట్ ఒక 120 డేస్లో ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉండే మేజర్ డౌట్ ప్రతిసారి చెప్తూ ఉన్నాను. సో ఎప్పుడు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, క్లాసులు విన్నా అసలు అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. దాన్ని అడ్రస్ చేయడానికి మేము జస్ట్ న్యూమర్స్ ఇచ్చాం, న్యూమరికల్స్ 1 2 3 4. మీరు జస్ట్ యాప్ పర్చేస్ చేసిన తర్వాత 1 అనే కాన్సెప్ట్, డే 1 అనే ఫోల్డర్ ఉంటుంది. అందులో ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రీ అప్లోడెడ్ థింగ్స్ ఉంటాయి అండ్ దానికి రిలేటెడ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో ఆ వీడియోస్, ఆ మెటీరియల్స్ టాపిక్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు టెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా టోటల్గా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ప్రతి టాపిక్ పైన టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ పైన మంత్లీ టెస్ట్ ఉంటుంది. సేమ్ అట్లాగే గ్రూప్ 1, జనరల్గా గ్రూప్ 1లో అంటే ఏం చేస్తున్నారంటే యూజువల్గా కొంతమంది, నాట్ ఎవ్రీవన్, సో ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి చెప్పడం ఒకటి కరెక్టే, కానీ మెయిన్స్లో ఇదిగో ఇలా క్వశ్చన్ వస్తుంది, ఇదిగో ఇలా ఆన్సర్ రాయాలి అని చెప్పుతున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల స్టూడెంట్స్కి సరిగ్గా వెళ్ళట్లేదు. రోహిత్స్ అకాడమీలో ఉన్న యూనిక్ థింగ్ ఏంటంటే, సో ప్రిలిమ్స్ సపరేట్ వీడియోస్, మెయిన్స్ సపరేట్ వీడియోస్. అంటే డిఫరెన్స్ ఏంటంటే మెయిన్స్లో ఒక క్వశ్చన్ ఫ్యాకల్టీ ఇచ్చి ఆ క్వశ్చన్కి ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి. అలాగే ఫ్యాకల్టీ టీం పరంగా చూస్తే, సో మనం చూస్తూ ఉంటే జాగ్రఫీకి జగదీష్ సార్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సత్యనారాయణ సార్, గంగాధర్ సార్ అండ్ హిదాయతుల్లా సార్, అండ్ అలాగే ఇండియన్ హిస్టరీకి శివాజీ సార్, గవర్నెన్స్కి చైతన్యదేవ్ సార్, ఏపీ హిస్టరీకి దత్తు సార్, ఇండియన్ పాలిటీ నేనే, ఎథిక్స్ రాఘవేంద్ర సార్, ఇలా ఒక్కొక్క, ఈవెన్ ఎస్ఎస్కి హరినాథ్ రెడ్డి సార్, సో ఎకానమీకి మునిరత్నం నాయుడు సార్, ఇలా ఫేమస్ ఫ్యాకల్టీస్తో మీకు కంటెంట్ చెప్పించడం జరిగింది. గ్రూప్ 1 కోసం బెస్ట్ కంటెంట్ కావాలన్నా సో రోహిత్స్ అకాడమీలో సేమ్ దాన్ని కూడా డే వైజ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి అండ్ ఇది ఎంప్లాయీస్కి లేదా హౌస్ వైఫ్కి. సో మీరు ఏ రోజు ఏం చదవాలి, ఇందులోనే టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అవుతుంది, ఇందులోనే మెటీరియల్స్ ఇంక్లూడ్ అవుతుంది. మెటీరియల్స్ కూడా ప్రిలిమ్స్ సపరేట్, మెయిన్స్ సపరేట్. మెయిన్స్లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో 2026 ఉగాది జాబ్ క్యాలెండర్ అని వింటూ ఉన్నాము. అండ్ 2026 ఖచ్చితంగా మనందరికీ గుర్తుండిపోయే సంవత్సరంగా మిగలబోతోంది. ఎందుకంటే ఖచ్చితంగా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎండోమెంట్ కానీ, ఇలా డిఫరెంట్ పోస్ట్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చాలా సందర్భాల్లో ప్రభుత్వము, డిఫరెంట్ పెద్దలు చెప్తూ ఉన్నారు. సో మనం ఎగ్జామ్లో ర్యాంకు కొట్టే విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే నోటిఫికేషన్ కంటే ముందే సిలబస్ మొత్తం అయిపోతేనే సరిపోతుంది. మనం కాలేజీలో చూస్తూ ఉంటాం, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాలేజీలో అంటే మన క్లాసులో టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెమిస్టర్స్కి 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల ముందు చదవరు. వాళ్ళు ఫస్ట్ నుంచి చదివితేనే టాపర్లుగా ఉంటారు. జస్ట్ పాస్ అవ్వాలంటే సెమిస్టర్ డేట్స్ వచ్చిన తర్వాత ఒక 10 రోజులు అలా చదివి పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. సేమ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా నోటిఫికేషన్ కంటే ముందు ఫస్ట్ నుంచి కూడా కన్సిస్టెంట్గా చదివేవాడే టాపర్గా మిగిలిపోతాడు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే నువ్వు క్వాలిఫై అవుతావు, కానీ మెరిట్ మార్కులతో ర్యాంక్ మాత్రం సాధించవు. నోటిఫికేషన్ వచ్చాక చదువుతావా, జాబ్ క్యాలెండర్ వచ్చాక చదువుతావా, లేకపోతే ఒక టాపర్ లాగా ముందు నుంచి సిస్టమాటికల్గా ప్లాన్గా చదువుతావా, అది నీ ఇష్టం. ఓకే, సో ఆ ప్లాన్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అని చెప్పి ఇంత క్లియర్గా మీకు ఈ ప్లానర్ పంపించాను. చాలా మంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ పెడుతున్నారు, ఈ ప్లానర్ పంపించండి అని. మీరు ఈ ప్లానర్ ప్రింట్అవుట్ తీసుకొని ఏ రోజుకి ఆ రోజు అట్లా మీకు మీరు కస్టమైజ్డ్ ప్లాన్ వేసుకోవడము. ఇక్కడే మీరు సో ఫర్ సపోజ్ ఇది అయిపోతే కంప్లీటెడ్, ఏదైనా మిగిలితే అక్కడ రాసుకోవడము, అప్డేట్ చేసుకోవడానికి ఇట్లా బెస్ట్ ప్లానర్ రోహిత్స్ అకాడమీ ఇస్తుంది. ఈ ప్లానర్ పీడిఎఫ్స్ మీకు కావాలంటే 9110
556858. ఒక్కొక్కసారి మీరు మెసేజ్ పెట్టినప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే దాని అర్థం నేను రెస్పాండ్ అవ్వను అని కాదు. కొంచెం లేట్ అయినా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఈ పీడిఎఫ్స్ అండ్ అలాగే ఇంతకుముందు వీడియోస్‌లో గ్రూప్ 2కి చదవాల్సిన బుక్ లిస్ట్ ఏంటి? గ్రూప్ 1కి చదవాల్సిన బుక్ లిస్ట్ ఏంటి? గ్రూప్ 2 సిలబస్ ఏంటి? గ్రూప్ 1 సిలబస్ ఏంటి? తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ మీరు ముందు వీడియోస్‌లో సెర్చ్ చేయొచ్చు. సో సిలబస్ పీడిఎఫ్ కావాలన్నా, బుక్ లిస్ట్ పీడిఎఫ్ కావాలన్నా, ఏపీ గ్రూప్ 2 సిలబస్ ఇంగ్లీష్ మీడియం, ఏపీ గ్రూప్ 2 సిలబస్ తెలుగు మీడియం, ఏపీ గ్రూప్ 1 సిలబస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఏపీ గ్రూప్ 1 ఎంప్లాయీస్ ప్లానర్, ఏపీ గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ డైలీ ప్లానర్ అంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, ఏపీ గ్రూప్ 1 అలాగే ఏపీ గ్రూప్ 2 ఎంప్లాయీస్ ప్లానర్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ప్లానర్ ఏది కావాలన్నా క్లియర్ కట్‌గా క్వెషన్‌తో అడగండి. దెన్ ఐ విల్ సెండ్ యూ. ఎందుకు అడగమంటున్నానంటే మీరు జస్ట్ ప్లానర్ అంటారు. అది గ్రూప్ 1 తెలీదు, గ్రూప్ 2 తెలీదు, ఎంప్లాయీసో తెలీదు, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. ఇవన్నీ పీడిఎఫ్స్ పంపిస్తే నా వాట్సాప్‌లో మొత్తం మెమరీ ఫిల్ అయిపోతుంది. వాట్సాప్ స్ట్రక్ అయిపోతుంది. సో పంపితే ఒక బాధ, పంపించకపోతే ఒక బాధ. సో కాబట్టి క్లియర్‌గా అడగండి. డెఫినిట్‌గా మీకు పీడిఎఫ్ పంపిస్తాను. సో ఎప్పుడైనా కూడా రోహిత్స్ అకాడమీ మీ విజయంలో 100% ఒక పాత్ర పోషించాలి అనే ప్రయత్నం చేస్తది. సో మేము ఏదైతే కోర్సెస్ చెప్తున్నామో అది ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటది. అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటది. సో మీకు మీ ఫైనాన్షియల్ కెపాసిటీ బట్టి ఒక్క ఈఎంఐ కానీ, 2 ఈఎంఐస్ కానీ ఎలాగైనా మీరు ఈఎంఐ రూపంలో పే చేసుకోవచ్చు. ఓకేనా? 1 ఇయర్ వ్యాలిడిటీ కావాలన్నా ఫీజ్ తగ్గుతది. 2 ఇయర్స్ వ్యాలిడిటీ కావాలన్నా ఫీజ్ తగ్గుతది. టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ కావాలన్నా ఆ ఫీజ్ ఉంటది. సో డిఫరెంట్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అండ్ మీ ఆర్థిక పరిస్థితుల్ని బేస్ చేసుకొని మార్కెట్‌లో కల్లా బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్‌ని వెరీ అఫోర్డబుల్ ప్రైస్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో అది. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. సో ఆల్రెడీ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఇంకా మళ్ళీ ర్యాంక్ సాధించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు మీతో పోటీలో ఉండబోతున్నారు. వాళ్ళను మీరు ఎదుర్కోవాలి అంటే వాళ్ళు పెడుతున్న కష్టం కంటే ఇంకా ఎక్కువ కష్టపడితేనే మనకు విజయం అనేది దగ్గరవుతది. సో దీన్ని పాజిటివ్‌గా తీసుకొని సో ఇప్పటి నుంచైనా మేల్కొని ఇంకా బాధ, దుఃఖం ఇవన్నీ పక్కన పెట్టి సో బాధ ఉంటది. ఐ కెన్ అండర్‌స్టాండ్. బట్ మళ్ళీ ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాసి ఇవన్నీ మన చేతుల్లో లేవు. మన చేతుల్లో ఉన్నదల్లా నెక్స్ట్ ఎగ్జామ్‌లో క్రాక్ చేసి మనల్ని అందరిని తిట్టిన వాళ్ళ నోర్లు మూయించడం మాత్రమే ఒకటి మన చేతిలో ఉంది. ఆ నోర్లు మూయించాలి అంటే ఇలా బాధతో అన్నం తినకుండా లేకపోతే అన్ని పక్కన పెడితే కుదరదు. సో నిద్రాహారాలు మానేసైనా, తిండి తిప్పలు మానేసైనా అని నేను చెప్పను. సో బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి హెల్త్ ఉంటేనే మంచిగా ఫోకస్ చేయగలుగుతాం. సో మిమ్మల్ని ఎవరెవరు అవమానించారు మీకు అంటే ఒక స్టూడెంట్ అన్నాడు, "సార్ మొన్నతో పాటు నా గ్యాంగ్‌లోనే ఉన్నారు. ర్యాంక్ వచ్చిన తర్వాత నా ఫోన్ ఎత్తట్లేదు వాళ్ళు" అని. నేనన్నాను, "వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ వల్ల లేకపోతే వాళ్ళేదో బిజీ ఉండడం వల్ల ఎత్తట్లేదేమో" అంటే, "అలా కాదు సార్." సో ఇట్లాంటి బాధలుంటాయి. ఆ అవమానాలు అనిపిస్తది మీకు. చీత్కారాలు అనిపిస్తది. ఇవన్నీ సమాధానం చెప్పాలంటే నీ ఫ్రెండ్‌కి ఒక ర్యాంక్ వచ్చింది. దానికంటే రెట్టింపు ర్యాంక్. ఇప్పుడు నీ ఫ్రెండ్ గ్రూప్ 1 కోసం ట్రై చేస్తున్నాడు. నువ్వు గ్రూప్ 1 కొట్టేసావనుకోండి చిట్ ఫర్ టాట్ అయిపోతది. ఇప్పుడు నీ ఫ్రెండ్‌కి ఒక పోస్ట్ వచ్చింది. రేపు నువ్వు డీటీ కొట్టావనుకోండి గ్రూప్ 2లో దానికి ఆన్సర్ అయిపోతది. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సింది సెలెక్ట్ అయిన వాళ్ళకే కాదు. ప్రపంచం మొత్తానికి. సో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్న నీ ఫ్రెండ్ లేకపోతే ఊర్లో ఉన్న మీ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరిని ఒక లెక్కేసుకొని ఉండండి. రేపు ర్యాంక్ వచ్చిన తర్వాత పేరున సో మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ర్యాంక్ వస్తే వాళ్ళ నోరులే మూస్తాయి. అండ్ మన విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన విజయానికి ఒక మెట్లలాగా తయారవుతారు. గుర్తుపెట్టుకోండి. క్రిటిసిజమ్స్ అనేటివి లేకపోతే ఎప్పుడు ముందుకెళ్ళం. సో వాటిని ఒక పాజిటివ్ బాణాల్లాగా తీసుకొని సో చాలా బలంగా తయారైపోయి రాబోయే నోటిఫికేషన్‌లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఫిక్స్ అయిపోయి గట్టిగా కొట్టేద్దాం డెఫినిట్‌గా. అండ్ మీతో నేను కూడా ఎప్పటికీ ఉంటాను. సో స్టార్ట్ ప్రిపేరింగ్. థాంక్ యూ.